అంటే మీరు రాసిన పుస్తకంలో కూడా రిపబ్లికన్ క్రైసిస్ అన్నారు. అలాగే న్యూ ఇండియాని కొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మేము మాకు దేశభక్తి కలిగిన వాళ్ళము, అలాగే మానవత్వం ఉన్నవాళ్ళము, అలాగే పౌర సమాజం తెలిసిన వాళ్ళము, అలాగే రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామ్యానికి గాని, పౌర హక్కులకు గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ దేశం కోసం శత్రువులుగా ఉండే వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నానని చెప్తే, ఈ అందరూ దేశ పౌరులే, మేము వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీబడీ అనేది కూడా వీళ్ళు బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆచరణలో కనిపించట్లేదు అంటారు. అలాగే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ రైతుల ఉద్యమం నేమో, ఇది అసలు రైతుల ఉద్యమం అనేది స్పాన్సర్డ్ ఉద్యమం. ఓన్లీ పంజాబు వీళ్ళు చేసిన ఒక దీంతో జరిగిన ఉద్యమం. కొంతమంది కార్పొరేటర్లు దీంతో జరిగిన ఉద్యమం కానీ, ఇది మొత్తం భారతదేశంలో రైతులందరూ చేసిన ఉద్యమం కాదు. నిజంగా రైతులందరూ చేస్తే వేరేది ఉంటే ఎక్కడెక్కడ ప్రతి రాష్ట్రంలో జరగాలి, ఇది ఎందుకు జరగలేదు, ఆ 3-4 రాష్ట్రాల్లోనే జరిగిందని వీళ్ళ వాదన వినిపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు. 2 సార్లు 2014లోను, 19లోను వాళ్ళు చెప్పిన వేటిని కూడా వాళ్ళు సంపూర్ణంగా అమలుపరచలేదు. మాటలు వేరు, ఆచరణ వేరే ఉంది. అలాగే పైకి కనిపించే ప్రచారం వేరే ఉంది, క్షేత్ర వాస్తవాలు వేరున్నాయి. పేదరికం పెరిగింది, పేదరికం పెరిగింది. డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరిగింది. మిలీనియర్లు కొంతమంది బాగా పెరిగారు కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది 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 చేదు నిజము. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా మామూలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈసారి బీజేపీకి, ఎన్డీఏకి గతంలో కంటే చాలా ఎక్కువ శాతంలో సీట్లు, ఓట్లు తగ్గిపోతాయి. కాబట్టి రేపు అధికారంలోకి రారనేది మీ అంచనా. ఇంకా మీరు బాగా చెప్పారు. అంతే కదా. అయితే దీనికి ఆపోజిట్గా అటుపక్క చూద్దాం. మోదీ కంటే బాగా నాయకత్వాన్ని పోషించి, బీజేపీ, ఎన్డీఏ కంటే శక్తివంతంగా ఈ దేశాన్ని మళ్ళీ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పరిచి, అలాగే సమానత్వాన్ని కాపాడుతూ, అలాగే ఉద్యోగ కల్పన చేస్తూ, ఇవన్నీ చేసే అంత నాయకత్వము, అంత బలమైన పార్టీలు, అంత అంత బలమైన భాగస్వామ్యం ఎదురుగా ఉన్న ఇండియా కూటమిలో ఉందా? ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. చాలామంది ఈ ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకుంటున్నారు, అడుగుతున్నారు కూడా. ఇప్పుడు భారత రాజకీయాలను చూసేటటువంటి దృష్టి 2 రకాలుగా ఉండొచ్చండి. ఒకటి, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఈ నాయకుడు ఆ నాయకుడు, ఈ కూటమి ఆ కూటమి, ఇదొక దృష్టి. నా దృష్టి ఏమిటంటే, ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం, ప్రభుత్వం, కూటమి ఒక పక్క, భారత ప్రజానీకం ఒక పక్క. ఈ ఎన్నిక భారత ప్రజానీకానికి, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, నాయకుడికి, కూటమికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. భారత ప్రజానీకానికన్నా కూడా బలవంతుడైనటువంటి నాయకుడు కానీ, బలవత్తరమైనటువంటి పార్టీ కానీ, బలవత్తరమైనటువంటి కూటమి కానీ ఎక్కడా లేదండి. అంటే మీరు చెబుతున్న ఈ ప్రజలంతా ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారనుకుంటారు మీరు? అంటే ఎన్డీఏ వైపు, బీజేపీ వైపు లేరు, బట్ ఇండియా వైపు, కాంగ్రెస్ వైపు ఉన్నారంటారా? అంటే మీకు ఒక పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ బలం మీద గెలుస్తుంది అనుకోవడం భ్రమ. ఇప్పుడు నేను కర్ణాటకలో మొన్న బీజేపీ ప్రభుత్వం ఓడిందండి. అది కర్ణాటకలో ఉన్నటువంటి పౌర సమాజం యొక్క విజయం. అది దానికి లబ్ధిదారులు కొంతమంది కాంగ్రెస్, లేకపోతే ఆ వేళ నెగ్గినటువంటి వారు. అంతేగాని ఇది కాంగ్రెస్ బీజేపీని ఓడించింది, బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడింది అనేటువంటిది నాకైతే ఆ రకమైనటువంటి విశ్లేషణ సరైనటువంటిది అనిపించదు. అంటే కర్ణాటక ప్రజా విజయం అంటారు. నిజమండి, అవును. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక కూడా ఈ పోరాటం, ఇవాళ ఉన్నటువంటి పోరాటం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి, నాయకత్వానికి, పార్టీకి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి కూటమికి, భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటిది. భారత ప్రజానీకానికి జరుగుతున్నదని ఎందుకంటున్నానంటే, ఇవాళ నిరుద్యోగం కానీ, అధిక ధరలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుదేలైపోవడం కానీ, చిన్న పరిశ్రమలు ఎక్కడికక్కడ నడ్డి విరిగిపోవడం కానీ, అది డిమానిటైజేషన్ కావచ్చు, లేకపోతే కోవిడ్లో వీళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల కావచ్చు. తర్వాత ఇన్నాళ్ళు ఏముందంటే, ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు, మీరు మీరు నేను చెప్పిన దాన్ని సమరైజ్ చేస్తూ మాటలు చెప్పారు, దేశభక్తిలో అన్నారు. అయ్యా, నాకు ఒకటే ప్రశ్న అండి మొట్టమొదటి నుంచి. సుదీర్ఘకాలం జరిగినటువంటి భారత స్వాతంత్ర పోరాటంలో ఇసుమంతైన పాత్ర లేనటువంటి వారు
దేశభక్తులను ఎలా చెప్పుకుంటారండి? ఎలాగది ఎలా కుదురుతుంది కదా? దానికి ఎక్కడ అసలు పొంతన ఎలా ఉంటుంది దానికి? అంచేత దేశభక్తి పక్కన పెట్టండి. వాళ్ళు చెప్పుకుంటారు, పటేల్ మావాడు అంటారు, బోస్ని కూడా మావాడు అంటున్నారు. అసలు బోస్ గారు రాసినటువంటివి, పటేల్ గారు చేసినటువంటివి చూస్తే వీళ్ళని ఎవ్వరు అసలు దగ్గరికి కూడా రానియరు కదా. వాళ్ళకే అంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము వింటున్నాం, మేము దేశభక్తులు అనుకుంటున్నారు తప్ప అసలు అక్కడ ఉన్నటువంటి చరిత్రలో వారు పోషించినటువంటి పాత్ర ఏమిటి, ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు ఏమిటి, వాళ్ళు పోషించినటువంటి పాత్ర ఏమిటి చూసుకుంటే కనుక వీరు ఏ రకమైనటువంటి క్లెయిమ్ చేయడానికి కూడా వీరి దగ్గర అర్హత లేదు. ఇదొకటి. రెండవది, వీరు ఈ దేశ ప్రజలు ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇంకో మాట అన్నారు ఇందాక, వాటిని పట్టించుకోవట్లే. మీరు మాట అన్నారు, మేము చాలా అభివృద్ధి చేసాం, ఇలా చేసాం అని అంటూ వాళ్ళు అన్నారు. నాకు మీరు వీలైతే మీరు ఒక ఛానల్ చూస్తారు, అనేక మందికి మీరు సలహాదారులుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్య నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ ప్రచారంలో ఇదిగో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, మేము అక్కడున్న ధరలు ఇక్కడ తీసుకొచ్చాము, వీరి ఆదాయాలు ఇలా పెంచాము అని చెప్పిన వాస్తవాలు చూపించండి. ఒక్క దాఖలా చెప్పండి నాకు. దాని గురించి ఏమీ మాట్లాడలేదుగా. అంటే నేను ఒకటే చెప్తానండి, ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా చెప్తారు, ఇంత దాన్ని అంతగా చూపించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి వారు, ఇంత చేసినా కూడా చెప్పేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు కదా. ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఏమిటండి? ధరలు తగ్గించామని చెప్పట్లేదే, రైతుల ఆదాయం పెంచామని చెప్పట్లేదే, మేము నల్లధనాన్ని పట్టుకొచ్చామని చెప్పట్లేదే. అంటే రైతుల్ని సంరక్షించుకోవడము, రైతులకు ఆదాయాన్ని పెంచడం కోసము, రైతు ప్రభుత్వంగా నిలబడటం కోసం మేము తీసుకొచ్చిన చట్టాలు చాలా గొప్పవి, వాటి మీద చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, అది వస్తే చాలా అద్భుతంగా ఉండేది అని ఆ మాట కట్టుబడి ఉన్నాం అంటున్నారు వాళ్ళు. రైతుల గురించి, వ్యవసాయం గురించి చేసినటువంటి చట్టాలు మంచివా కాదా అనేటువంటిది అది వేరే చర్చ, అది కాదంటలా. కానీ నా పాయింట్ ఏంటంటే, రైతుల గురించి మీరు మంచి చట్టాలు తీసుకొచ్చారు మంచిది అంటున్నారు, మీరు కొంతమంది కాదంటున్నారు. చర్చించాలి కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేదా? డిబేట్ జరగాలి. మీరు 3 ముఖ్యమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు పట్టుకొచ్చి 3 నిమిషాలు కూడా పార్లమెంట్లో దాని గురించి చర్చించకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది శర్మ గారు? ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకు ఒకసారి నోరు మూసుకెళ్ళి ఓటేసి రావడం కాదు కదా. చర్చ చేయాలి, వారి మాట మీరు వినాలి, వీరి మాట వారు వినాలి, సంవాదం ఉండాలి, ఒకళ్ళు నచ్చ చెప్పుకోవాలి. శర్మ గారు మీరు అంటున్నారు, నాకు ఇది ఒప్పందం కాదండి, మధ్య మార్గం ఏంటో చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, అది ప్రజాస్వామ్యం. కానీ ఆ రకమైనటువంటి ఆనవాళ్ళు మీకు ఇవాళ ఎక్కడైనా కనపడుతున్నాయా? మేము ఇది మంచిది అనుకుంటున్నాం, మేము చేస్తాము అంటే మేము చేస్తాము, మంచిది అనుకుంటున్నాము, దీన్ని వ్యతిరేకించే వాళ్ళంతా దేశద్రోహులు అంటే ఎలాగా? మీరు రైతులను కూర్చోబెట్టి మాట్లాడుకోండి. ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటా ఉంటున్నారు కదా. మీరు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా శర్మ గారు. ఒకటే మాట అండి, ఒక్కటే అడుగుతాను, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు, దేశం అంతా తిరుగుతున్నారు, చాలా చోట్ల అందరితో మాట్లాడుతున్నారు. ఒక్క అరగంట మణిపూర్ వెళ్ళి రావచ్చు కదండి. ఎందుకు వెళ్ళలేదు మణిపూర్? ఏమిటి మీకు మణిపూర్ మన వాళ్ళు కాదా? అంటే మీకు వసుధైవ కుటుంబకమా? ప్రపంచం అంతా ఒక కుటుంబమా? మీకు ధరణి అంతా ఒక కుటుంబమా? మణిపూర్ కాదా? లేదు, ఒక రకమైన బట్టలు వేసినవాళ్ళు కాదా? ఒక రకమైన మాంసం తినేవాళ్ళు కాదా? ఒక భాష మాట్లాడేవాళ్ళు కాదా? ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కాదా? ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కాదా? దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? మణిపూర్ మీరు వెళ్ళడానికి మీకు తీరిక లేదు అని చెప్పడానికి అది మీకు కన్విన్సింగ్గా ఉందా? ఒకటి. పోనీ తీరిక లేదే అనుకుందామండి, 24 మందో 25 మందో అక్కడ మీ పార్టీ వాళ్ళే వచ్చి ఢిల్లీలో 15 రోజులు పడిగాపులు పడి ఉంటే కనీసం వారితో 3 నిమిషాలు మాట్లాడడానికి కూడా మీకు తీరిక లేదా? మన రాష్ట్రం కాదా అది? మన దేశంలో మన భూభాగంలో మనకు సంబంధం లేదా అది? మన రాష్ట్రం మన దేశంలో భాగం కాదా అది? ఎలా కుదురుతుంది ఇది? దీన్ని మనం ప్రజాస్వామ్యం అనొచ్చా? దీన్ని మనం ఫెడరలిజం అనొచ్చా? అది కూడా ఒక ప్రేరేపిత ఉగ్రవాదంగా భావిస్తున్నారు. ప్రేరేపిత అనుకుందామండి. వెళ్ళి మాట్లాడండి, కూర్చోండి, అక్కడ వెళ్ళాలా వద్దా?
మీరు మీరు ప్రేరేపితం అంటారు, ఇంకోటి అంటారు, వాళ్ళు మిస్లీడ్ అయ్యారంటారు, ఏమని అంటారు. మీరు మీరు ఈ ఈ దేశానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా ఏమిటి, మీరు ఏం చేయాలి చెప్పండి నాకు. అంటే మీరు ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఈ 10 ఏళ్ల ప్రభుత్వం పట్ల తీరు పట్ల అభివృద్ధి జరగలేదు, చాలా వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అభివృద్ధి జరగకపోవటము, నిరుద్యోగం పెరగటము, వీటితో పాటు వాళ్ళ అప్రజాస్వామిక విధానాలతోటి ఈ 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం నడిచింది, పార్లమెంట్ నడిచిన విధానం కానీ. అందుకే నేను రిపబ్లిక్ సంక్షోభంలో ఉంది అంటున్నా. అన్నారు, రిపబ్లికన్ క్రైసిస్ అన్నారు కదా, ఉంది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు. ప్రజా వ్యతిరేకత ఈ 10 ఏళ్ల పాలన పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది, కాబట్టి వాళ్ళు దించేస్తారు, ప్రజా వ్యతిరేకత జరిగింది. ఆ క్రమంలో ఇండియా కూటమికి లాభం జరుగుతుందని మీరు అని అర్థం చేసుకోవాలిగా పరోక్షంగా. అంటే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరెవరు అందులో భాగస్వాములు అవుతారు, నాకు సంబంధం లేదండి, నాకు తెలియదు కూడా. అంటే ఆపోజిట్ ఉంది అదే కదా. అదే చెప్తున్నా. అంటే కానీ ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వాదన, ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి వాదన, ఈ రకమైనటువంటి అవినీతి, ఈ రకమైనటువంటి కొన్ని రాష్ట్రాలని, కొన్ని ప్రాంతాలని, కొంతమంది సమూహాలని, కొన్ని ప్రజల్ని ఖాతరు చేయకపోవడం, ఇది ఈ దేశం ఇకపై ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు అనేది నా పరిశీలన. ఎక్కువ మంది ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నాను. నేను ప్రజల గొంతుగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను రాజకీయ నాయకుడిని కాదండి. అవును, నా పరిశీలన. అదే మీ పరిశీలన, ఒక పౌరుడిగా మీరు మాట్లాడారు. శర్మ గారు, ఓకే, నేను ప్రజల తరపున ఏం మాట్లాడలేదండి. నేను ప్రజల తరపున నేను మాట్లాడడానికి, మీరెవరు మాట్లాడడానికి? మీరు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, నా పరిశీలన ఏమిటి అని అడిగారు. అవును, ఆ పరిశీలన నేను చెప్పినప్పుడు నేనేం చెప్పాను, నా ఇష్టాయిష్టాలకి, నా రాగద్వేషాలకి సంబంధం లేకుండా నా పరిశీలన ఏంటో చెప్పాను మీకు. ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుంది అనే దాని మీద నా అభిప్రాయం చెప్పాను. ఈ 2 వేరు వేరు. అయితే ఒక్కోసారి పరిశీలన సరిగ్గా ఉండి నేను ఇలా జరుగుతుంది అని ఇలా జరగాలి అని అనుకోవడం దానికి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇవాళ అక్కడ బాగలేదు, అక్కడ జరుగుతున్నది ఇది, నా పరిశీలన ఇది, జనం ఇలా అనుకుంటున్నారు అనేది నా పరిశీలన. నేను ఇలాగే జరిగితే బాగుంటుంది అని కూడా నా ఆలోచన. అంటే నా ప్రిఫరెన్స్ కూడా అదే. ఇది రెండోది. అంతేగాని నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను, వారందరూ నాకు అధికారం ఇచ్చారు, నా తరపున చెప్పబోయా శర్మ గారు వస్తారు పొద్దున్న అనేది కాదు. కాదు. ఇది ఎవరి తరపున మాట్లాడట్లేదండి, ఇది నా అభిప్రాయం, అబ్జర్వేషన్. అంతకుముందు నేను చెప్పింది నా పరిశీలన. అది పరిశీలన, ఇది అభిప్రాయము, తర్వాత మీ పరిశీలన నుంచి వచ్చిన అంచనా. పరిశీలన నుంచి వచ్చిన అంచనా.